ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బిగ్ షాక్ ఇచ్చారు. ఇండియా సేఫ్ కాదంటూ టూర్ రద్దు చేసుకున్నారు నెతన్యాహు. అయితే యాక్చువల్గా డిసెంబర్ 1 లేదా 2వ వారంలో నెతన్యాహు ఇండియా టూర్ ఉండాల్సింది. కానీ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర పేలుడు సంభవించడంతో ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాలో పర్యటించడం సేఫ్ కాదనుకున్నారేమో కానీ ప్రస్తుతం ఆయన టూర్ రద్దు చేసుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా క్యాన్సిల్ చేసుకున్నట్టుగా అటు అఫీషియల్గా ప్రకటించుకున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇప్పటి వరకు 3 సార్లు వాయిదా పడింది నెతన్యాహు పర్యటన. 2018లో చివరిసారిగా భారత్లో పర్యటించారు ఆయన. ఆ తర్వాత నుంచి భారత్ ఇజ్రాయెల్ మధ్య డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో ఒప్పందాలు కుదిరాయి. అప్పటి నుంచి ఇంకా కొనసాగుతున్నాయి. మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అయితే ఉంది. కానీ నెతన్యాహు ఇండియాకి 2018 తర్వాత రాలేదు, 3 సార్లు వాయిదా పడింది. సో 2022 చివరాకన్నా 2023 మొదటి మాసంలో అంటే జనవరిలో ఆయన ముందుగా ఇండియాకి రావాలని ఆలోచించినట్టు తెలుస్తోంది. అంతెందుకు, ఒక మాటలో ఇజ్రాయెల్ ఇండియా మధ్య స్నేహభావం ఎలాంటిది అని చెప్పేదానికంటే ఒక చిన్న ఉదాహరణ. మొన్న మధ్య మనం పాకిస్తాన్ భారత్ యుద్ధంలో హార్పీ డ్రోన్స్ అనేది వాడుకొచ్చాం. సో ఈ హార్పీ డ్రోన్స్ అంటే డైరెక్ట్గా ఒక ప్రెసైజ్ టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బాంబర్లుగా మారిపోయి ఆ వాటంతా అవి పేల్చుకొని అక్కడ ఒక దారుణమైనటువంటి సంఘటన క్రియేట్ చేయగలవు. సో టెర్రర్ క్యాంప్స్ పైన మనం ఉపయోగించిన హార్పీ డ్రోన్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీతో వచ్చినవే. ఆ తర్వాత ముసాద్ లాంటి ఒక హై ఇంటెలిజెన్స్ సంస్థ కూడా ఆ సమయంలో మనకు సహకరించింది. సో ఇజ్రాయెల్ ఇండియా మధ్య మంచి స్నేహభావాలు అయితే ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఆయన మరో వారం 10 రోజుల్లో రావాల్సి ఉండగానే షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉండగా ఇప్పుడు ఆ షెడ్యూల్ని రద్దు చేసుకున్నారు. ద పోస్ట్పోన్మెంట్ కమ్స్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ నెతన్యాహుస్ మెసేజ్ ఆఫ్ ఎ సోల్డిటరీ ఆఫ్టర్ ద ఎక్స్ప్లోజన్. ఆ భారత్లో రాజధాని ఢిల్లీ నగరంలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఆ పేలుడుకు సంబంధించిన విషయం పైన ఆయన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. సో ఆ మెసేజే చాలా స్పష్టంగా ఆయన షెడ్యూల్ని క్యాన్సిల్ చేసినట్టుగా ఆయన దాని ద్వారా రాసుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, టు అవర్ డియర్ ఫ్రెండ్ నరేంద్ర మోదీ అండ్ టు ద బ్రేవ్ పీపుల్ ఆఫ్ ఇండియా, సారా అండ్ ఐ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ send our deepest condolences to the families of the victims. Israel stands strong with you in sorrow and in strength this time. His statement, ఆయన స్టేట్మెంట్ ఇది. ఆయన ఏం చెప్తున్నారు, నరేంద్ర మోదీ నాకు మంచి మిత్రులు అన్నట్టుగా టు అవర్ డియర్ ఫ్రెండ్ అండ్ ద బ్రేవ్ పీపుల్ ఆఫ్ ఇండియా, ధైర్యవంతమైనటువంటి భారతీయ ప్రజలకి, నేను నా దేశ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం కూడా మేము డీపెస్ట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. ఎవరైతే రెడ్ ఫోర్ట్ సంఘటనలో జరిగినటువంటి ఆ బాంబు పేలుడు సంఘటనలో మరణించారో వారి కుటుంబాలకి భారతీయ ప్రజలకి ఇంకా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు ఆయన. సో రెడ్ ఫోర్ట్ దగ్గర ఎటువంటి సంఘటన జరిగిందో మీ అందరికి తెలిసిందే. సో ఆ సంఘటనలో సుమారుగా 10 మంది మరణిస్తే 15 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఆయన 2017లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి పర్యటించారు. ఆ తర్వాత 2018లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇండియాకు వచ్చి పర్యటించారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కొంత సత్సంబంధాలు పెరిగాయి. ఏమైనా వార్ టూర్స్ ప్రకారంగా, టెక్నాలజీ షేరింగ్ ప్రకారంగా, ట్రేడ్ ప్రకారంగా, ఇలా అనేక కోణాల్లో కూడా కొంత మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ పెరిగింది. ఇజ్రాయెల్ ఇండియా మధ్య మంచి స్నేహభావం ఏర్పడింది. అంతెందుకు, ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా నితిన్ గడ్కరీ, సో మన భారత కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ కూడా ఇజ్రాయెల్కి వెళ్ళి సందర్శించి వచ్చారట. సో ఆ సందర్శనలో రీసెంట్ డేస్లో ఆయన వెళ్ళింది ఎప్పుడంటే 2022-23, సో ఇప్పుడు 2025 రీసెంట్ 2 days బ్యాక్ 22 and 23 నవంబర్ 22 and 23 రోజున ఆయన వెళ్ళి అక్కడ సందర్శించి వచ్చారు. సో అప్పుడు ఇరు దేశాల మధ్య మంచి స్నేహభావం, ట్రేడ్కి సంబంధించిన విషయాల్లో కూడా చర్చ జరిగిందట. సో ఆ చర్చలో కూడా నితిన్ గడ్కరీ పార్టిసిపేట్ చేశారు. సో యాక్చువల్గా ఆయన రావాల్సి ఉండేది, బట్ డ్యూ టు సమ్ ఇన్స్టాన్సెస్ ఇక్కడ జరిగిన సంఘటనలే ఆయన రాకుండా చేసే అనేది ఆయన చెప్తున్నమాట. సో ప్రజెంట్ ఆయన షెడ్యూల్ ఇక్కడ బ్రేక్ అవ్వడానికి చాలా ప్రధానమైనటువంటి రీజన్, సారీ నేను నితిన్ గడ్కరీ అని చెప్పాను, నితిన్ గడ్కరీ కాదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో అక్కడ ఆయన పర్యటించింది పీయూష్ గోయల్. సో పీయూష్ గోయల్ ఇజ్రాయెల్కి వెళ్ళి పర్యటించారు ఆయన. యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ రీసెంట్లీ హీ హ్యాడ్ విజిటెడ్ ఇజ్రాయెల్ ఆన్ నవంబర్ 20 to 23 ఫర్ ఆల్మోస్ట్ 3 days. సో ఆయన అక్కడ విజిట్ చేసిన క్రమంలో నెతన్యాహుతో మీట్ అయ్యారు. ఇతర కీ లీడర్స్తో ఆయన సమావేశాలు ఏర్పాటు చేశారు. వారందరి మధ్యలో ప్రధానంగా జరిగిన చర్చ ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ద లాంచ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ జరిగాయి అక్కడ. సో మేజర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ కోఆపరేషన్ విషయంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించుకోవడం కోసం పీయూష్ గోయల్ భేటీలో అక్కడ ఆయన నెతన్యాహుతో కలిశారు. సో ప్రజెంట్ నెతన్యాహు ఇక్కడ రాకపోవడానికి ద మోస్ట్
పర్ఫెక్ట్ రీజన్ చెప్పాలంటే ఇక్కడ జరిగినటువంటి దాడులే, ఉగ్రమూకల యొక్క దాడులే, రైట్, ఉగ్రమూకల యొక్క దాడులే దీనికి ప్రధానమైన కారణం. సో ఉగ్రమూకలు మీరు చూసారు కదా, ఉగ్రవాదులు దాడి చేస్తున్నారంటే కేవలం ఇక్కడ ప్రాణాలు తీయడం కోసమే కాదు, ఇటువంటి అంశాల కోసం కూడా ఇతర దేశాలు. అయితే ఇప్పటి వరకు మాత్రం 3 సార్లు ఈ యొక్క టూర్ కూడా క్యాన్సిల్ అయినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఒప్పందాలతో పాటు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి అంటే డిఫెన్స్ సంబంధించినటువంటి టెక్నాలజీని భారత్లోకి తీసుకొచ్చేటువంటి విధంగా కూడా అనేక ఒప్పందాలు కూడా గతంలో కేంద్ర మంత్రులు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు భారత్ పర్యటనకు వస్తున్నటువంటి నేతలు మాత్రం ఇక్కడ ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఒప్పందాల పత్రాలపైన సంతకాలు చేసేటువంటి దిశ కూడా ఈ యొక్క మీటింగ్ అనేది కూడా ఉండేది. కానీ ఇప్పుడు సడన్గా ఈ యొక్క టూర్ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా వారు ఈ యొక్క ప్రకటన కూడా చేపట్టినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా అందులో కొన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి బ్లాస్ట్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇండియా సేఫ్ కాదంటూ కూడా ఆ టూర్ ని పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసుకున్నట్టు కూడా ఈ నేతలు ఒక ప్రకటన కూడా చేపట్టడం జరిగింది. రైట్ నవీన్, సో జనరల్గా ఇండియా కంటే ఇజ్రాయెల్ అంటే ద మోస్ట్ డేంజరస్ ప్లేస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళు ఏదో డేంజర్ అనో కాదు, బట్ అక్కడ డేంజరస్ ప్లేస్ అనడం నా ఉద్దేశం ఏంటంటే రోజు ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఎటువంటి విధంగా దాడులు జరిగాయి, ఇజ్రాయెల్ అంటే మన తెలుగు వారితో కూడా ఆర్టీవీ మాట్లాడించే ప్రయత్నం చేసింది. చాలా మంది కూడా అక్కడ బంకర్స్లో వెళ్ళి దాక్కుంటారు. ఇరాన్ వైపు నుంచి ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ ఏ రకంగా తిప్పి కొడుతోంది, ఇరాన్లో ఎంత నష్టపోతే ఇజ్రాయెల్ ఎంత నష్టపోయింది రకంగా చాలా స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో మనం చూసాం ఇజ్రాయెల్లో ప్రతిరోజు ఏదో ఒక సంఘటనలతో సైరన్లు మోగుతూనే ఉంటాయి, ఎమర్జెన్సీ ఆ సైరన్ మోగుతూనే ఉంటాయి, ఎమర్జెన్సీ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ప్రజలంతా కూడా ప్రాణాలు నిలుపుకోవడం కోసం బంకర్లకు వెళ్ళి దాక్కుంటూనే ఉంటారు. సో ఇప్పటికీ ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందేమో కానీ ఇరాన్ గాజా మధ్య ఇంకా ఇజ్రాయెల్ గాజా మధ్య ఇంకా భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. గాజా ప్రాంతంలో ఇటు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి చాలా మంది బందీలను కూడా అక్కడ దాచిపెట్టారు హమాస్, హెజ్బుల్లా సంస్థలకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థలకు సంబంధించినటువంటి నేతలు. అయితే వారందరినీ కూడా తిరిగి వెనక్కి తీసుకొచ్చుకోవడం కోసం ఇజ్రాయెల్ చాలా మార్లు హెచ్చరికలు జారీ చేసింది, దాడులు చేసింది. మీరు నమ్మరు, గాజాలో ఒక ఏడాదిలో 90,000 మంది మరణించారు. 90,000 మంది మరణిస్తే దాంట్లో 40,000 మంది చిన్నారులే. డైరెక్ట్గా బాంబులు వేయడంతో మరణించిన వాళ్ళు కొంతమంది అయితే లేదు, ఆకలితో అలమటించి డొక్కలు ఎండుకుపోయి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఒకవైపు పొల్యూషన్, ఇంకోవైపుగా ఎక్కడెక్కడ శిథిలాలు ఊడిపడడం, కనీసం అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇజ్రాయెల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులతోనే చాలా మంది చనిపోయారు. సో హమాస్ ఇజ్రాయెల్ సంబంధించి ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ దేశాన్ని ఆయన కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటూ టెక్నాలజీ పరంగా డెవలప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేసుకుంటూ ఆయన మనతో పాటుగా ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగించాలనుకుంటున్నారు. కానీ కొంతమంది ఈ నీచ్ కమీన్ కుత్తే గారు ఇందాక నేను చెప్పినట్టుగా రూపాయి తలపై పెడితే పైసా కూడా పనికిరానటువంటి ఈ పాకిస్తానీ వెధవలు చేసేటువంటి కొన్ని దుర్మార్గపు చర్యలే ఈరోజు భారత్ని కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భారతదేశంలో ఇక్కడ మారణహోమం సృష్టించి ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు ఈ రకంగా ఉన్నాయి. ఈరోజు ఇజ్రాయెల్ అధ్యక్షుడు వెనుకడుగు వేశారంటే కారణం ఏంటి, అక్కడ జరిగేటువంటి దాడుల నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా నేను రాలేకపోతున్నటువంటి మాట చాలా స్పష్టంగా ఆయన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ రకమైన దాడులు చేస్తే ఇతర దేశాలకు సంబంధించిన నేతలు ఎవరు రారు, ఇన్వెస్ట్మెంట్లు జరగవు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండవు, ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతాయి, ఇక్కడ లోపల కూడా అంతర్యుద్ధం మొదలవుతుంది, ప్రభుత్వాలు రాజకీయాలు తెరలేపి మళ్ళీ రాజకీయాలు కూడా ఇక్కడ రచ్చలేపుతాయి, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది ప్రభుత్వం. ఇలా అనేక కోణాలు, ఒకటి కాదు రెండు కాదు. లేకపోతే హైదరాబాద్లో ఉన్నోడు పోయి గుజరాత్లో బాంబ్ బ్లాస్ట్కి ప్లాన్ చేయడం ఏంటి, ఎక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేయడం ఏంటి, వీళ్ళంతా అందుకే ముందుగా వీళ్ళందరినీ ఏరిపారేయాలి. మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులని ముందుగా మనం ఏరి పారేస్తే ఆ తర్వాత మనం ఇతర దేశాల నుంచి మీరు నమ్మరు చాలా పెద్ద ఎత్తున గౌరవం పొందుతాము, అలాగే డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. ఎలాగైనా సరే నెంబర్ 1 పొజిషన్లోకి ఇండియా రావడం అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ముందుగా మనం చేయాల్సిన పని మన లోపల ఉన్నటువంటి శత్రువులు, మన లోపల ఉన్నటువంటి ఉగ్ర మూకలే. ఉమర్ నబీ వీళ్ళంతా ఎవడు, మన దేశంలో ఉండి ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడే శ్వాస పీల్చి ఇక్కడే ఒక మానవ బాంబుగా మారిపోయి మన వాళ్ళని 10 మందిని పొట్టబెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గుడు ఉమర్ నబీ. వాడు ఇక్కడే కదా, ఇక్కడ వాళ్ళని ఏరేయండి. సో ఆ తర్వాత మొయినుద్దీన్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ హైదరాబాద్ సంబంధించినటువంటి మొయినుద్దీన్ అనేటువంటి ఆ డాక్టర్, వాడు చదువుకొని చైనాలో డాక్టర్గా చదువుకున్న తర్వాత ఇక్కడికి ఇండియాకు వచ్చి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక పాయిజన్ తయారు చేయడం ఏంటి, పాయిజన్ ద్వారా ఇక్కడ భారతీయుల్ని కొంత హతమార్చినటువంటి కుట్రలు చేయడం ఏంటి. సో ఇక్కడ కేవలం ఇక్కడి వాళ్ళని ఇక్కడి వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశమే కాదు, బట్ ప్రపంచ దేశాల్లో కూడా మన దగ్గర ఏదో డేంజర్ జరుగుతోంది,
ఏదో ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించాలి, ఇక్కడ పెట్టుబడులు తగ్గించాలి, ట్రేడ్ని తగ్గించాలి, ఇతర దేశాలు రాకుండా ఉండాలి, వాళ్ళు ఎవరు ఇక్కడ రాకుండా ఉండాలి, ఒక దురుద్దేశమే ఇటువంటి విధంగా వాళ్ళని ప్రేరేపిస్తోంది. సో వాళ్ళు ఇప్పుడు నేతన్యాహు లాంటి వ్యక్తులు రాకపోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ చుట్టూ స్లీపర్ సెల్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఉగ్రమూకల్ని ఏరి పారేయకపోతే ఇటువంటి కొన్ని విషయాల్లో మనం ఇబ్బంది పడవచ్చు. బట్ ఏం పర్వాలేదు, ఇజ్రాయెల్ నేతన్యాహు రాకపోయినా కూడా మన యూనియన్ ఆఫ్ కామర్స్ మినిస్ట్రీకి సంబంధించిన పీయూష్ గోయల్ ఆల్రెడీ 2 రోజుల క్రితమే నేతన్యాహుతో ఇజ్రాయెల్లో భేటీ అయ్యారు, కీ లీడర్స్తో భేటీ అయ్యారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన నెగోషియేషన్ జరిగాయి, చర్చలు జరిగాయి. అది ఒకవేళ ఇండియాకు వచ్చిన తర్వాత ఒక అగ్రిమెంట్ కుదిరి ఇరు దేశాల మధ్య ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఉండాలి, ఎటువంటి ట్రేడ్ ఉండాలనేది ఒక చర్చకు వచ్చి సంతకం చేసేవారేమో. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ రావడం లేదు కాబట్టి కొంత ఆలస్యం అవుతుందో, లేకపోతే అవసరమైతే మోదీ అక్కడికి వెళ్తారో చూడాలి. సో ప్రెసిడెంట్ నేతన్యాహు ట్రిప్ మాత్రం క్యాన్సిల్ అయింది. దానికి కారణం ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అవ్వడమే. సో బట్ ఏదేమైనా ప్లీజ్ బీ కేర్ఫుల్, మీ చుట్టూ ఉగ్రమూకల్ని ఒక కంట కనిపెట్టండి, అటువంటి స్లీపర్ సెల్స్ని నలిపేయండి, లేదంటే ఇటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.